నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్. సార్ మనం ఆ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి ముఖ్యంగా ప్రొడ్యూసర్లు అండ్ అదేవిధంగా డైరెక్టర్స్ కూడా కొంతమంది చాలామంది కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు. సో అందులో భాగంగా శ్రీముఖు గారిని ఎవరో కమిట్మెంట్ అడిగారంట. గత 2 రోజుల నుంచి కొన్ని వెబ్‌సైట్‌ల్లో ఇది దారుణంగా వైరల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా అంటే కొత్త సినిమాలకి ఏమన్నా ట్రై చేయాలంటే కమిట్మెంట్ ఇవ్వాలా సార్ ఇండస్ట్రీలో? అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, హ్మ్. ఇక్కడ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. పెద్దవాళ్ళు ఏం చెప్పాలంటే క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. హ్మ్. అంటే శీలం పోయిందంటే ప్రతి ఒక్కటి పోయినట్టే. హ్మ్. అది మొగాడికైనా ఆడదానికైనా హ్మ్. క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. అంటే శీలం. ఓకే. ఇప్పుడు మీరు అనేది కమిట్మెంట్ అంటారు. హ్మ్. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఒక కళాకారులు, ఒక ఆర్టిస్టు, ఒక యాక్టర్, ఒక యాక్ట్రెస్ కావాలంటే హ్మ్. వాళ్ళకి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు హ్మ్. ట్రైనింగ్‌లో చెప్తారు. హ్మ్. సైకలాజికల్ డైమెన్షన్స్, ఫిజికల్ డైమెన్షన్స్ హ్మ్. అండ్ ఇంకా ఇప్పుడు సాత్విక అభినయం, వాచిక అభినయం, ఆహార్య అభినయం, హ్మ్. ఇలా అభినయాలు ఉంటాయి అన్నిట్లలో. ఓకే. వీటిలలో అన్నిట్లలో వాళ్ళు ఏదైనా ఒక పాత్రలో ఇమిడిపోవాలంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. హ్మ్. అంటే ఇప్పుడు నవరసాలను పండించగలిగేది ఉండాలి. ఓకే. నవరసాలలో శృంగార రసం కూడా ఒకటి. హ్మ్. కోపము అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాట్ ఐ మీన్ టు సే, హ్మ్. ఇప్పుడు ఒక పాత్ర పరంగా ఆమె ఒక శృంగారం క్యారెక్టర్ చేయాలి. హ్మ్. ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏందంటే, అంటే ఆర్ యూ ఏబుల్ టు పెర్ఫార్మ్ బోల్డ్ క్యారెక్టర్ అంటారు. హ్మ్. వాట్ డు యూ మీన్ బై బోల్డ్ క్యారెక్టర్? దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఐ మీన్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ టైప్ క్యారెక్టర్. హ్మ్. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఏ ఏ ఏ సర్టిఫికేట్స్ అంటే ఓపెన్‌గా చెప్పలేం, చూపెట్టలేం గదా! అక్కడేంటంటే ఐయామ్ ఏబుల్ టు బోల్డ్, ఐ విల్ పెర్ఫార్మ్ అది అని వాళ్ళు ఒక ఆర్టిస్ట్ లాగా చేస్తారు. ఓకే. ఇప్పుడు ఒక ఒక మనము ఒక స్త్రీ ఉన్నది. మనము 'టబు' గారు ఒక సినిమా చేశారండి. హ్మ్. 'టబు' గారు చేసినప్పుడు ఏందంటే, ఆమెను ఎవరో ఒక మేల్ పర్సన్ వచ్చి ఆమెను సెక్షువల్‌గా ఇంటర్‌కోర్స్ చేయడక్కడ. హ్మ్. ఆమె షీ విల్ యాక్ట్ ఇండిపెండెంట్‌లీ. ఎవరో వచ్చినట్టు, చేస్తున్నట్టు చేస్తారు. అక్కడ ఏందంటే, ఆ మేల్ అంటోడు ఒక దెయ్యం, డెవిల్. హ్మ్. ఆ డెవిల్ వచ్చి ఈమెను రేప్ చేస్తున్నట్టు. హ్మ్. షీ హాస్ యాక్టెడ్ వెరీ నైస్‌లీ. హ్మ్. అది అది ఎవరికి సాధ్యమవుతుంది? అంటే ఒక శృంగార దృశ్యం అంత బాగా ఆమె యాక్ట్ చేసింది. చాలామంది అట్లున్నారు. ఓకే. ఇప్పుడు దట్ ఈస్ అన్‌లైక్. ఇప్పుడు ఆమె హ్మ్. అంత చేసినంత మాత్రాన ఆమెకు లిమిట్స్ ఉంటాయి. హ్మ్. ఆమె నాకు నో దట్ ఈస్ మై పెర్ఫార్మన్స్, ఒక పాత్రకు సంబంధించి నేను పెర్ఫార్మ్ చేసినా అంటారు. అక్కడ దాని తర్వాత ఏమంటారంటే అది ఏముంది? కొందరు ప్రెషర్ ఏస్తారు, కొందరు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, కొందరు బెదిరిస్తారు. నీకు డబ్బులొస్తాయి, వేరే క్యారెక్టర్ ఇస్తాము, మా కోరిక తీర్చంటారు. అంటారు. అలాంటప్పుడు వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. నాకు వద్దు, నాకు నా లైఫ్, నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు ఎగ్జిట్ అవుతారు. హ్మ్. లేదు ఏదో చలో ఇదొక పీడకలాగా మర్చిపోదని వాళ్ళు కమిట్మెంట్ అంటారు కదా! కమిట్మెంట్‌లో పోయి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసుకొని దాంట్లో కూడా స్మార్ట్ యాక్టర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఒక చాపర్ లెవెల్‌కి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు సెట్ చేసుకొని అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగిన హీరోయిన్స్ కూడా ఉన్నారు హ్మ్. ఇండస్ట్రీలో. హ్మ్. ఇక్కడ ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ అండి. ఇప్పుడు దేనికైనా తెగించే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి. హ్మ్. నేను పవిత్రంగా బతుకుతాను, నేను ఒక ఓన్లీ క్యారెక్టర్ లాగా ఉంటాను. ఫ్యాక్ట్స్ ఎవరు చెప్పరండి. హ్మ్. ఇప్పుడు ఒక మామూలుగా చిన్న సెలబ్రిటీ కూడా చాలా పాపులర్ అయిపోయింది. ఐ బీన్ సెక్షువల్లీ హరాస్డ్ అని హ్మ్. ఒక ఆమె గురించి నేను చెప్పాను. ఆమె వేరే ఆమె ఫిల్మ్ యాక్ట్రెస్ కాదు. అలాంటివి చెప్పగానే ఏందంటే మీడియాలో ఇంట్రెస్ట్ పోతది. హ్మ్. ఎందుకంటే బ్రహ్మకైనప్పుడు రిమ్మ తెగులు అటు ఇటు వస్తాయి, ఎవడు ఒప్పుకోడు. అందరమే బుద్ధివంతులమే, శ్రీరాములే అంటారు. ఆ విషయానికొస్తే అందరికి కోరికలు ఉంటాయండి. హ్మ్. కానీ ఎవడు చెప్పడు. యాస్ ఎ ఫ్యాక్ట్ నేను వాట్ ఈస్ మై అనాలిసిస్ అంటే ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే చెప్తాను. హ్మ్. సరే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి చాలా మంచి పాత్రలేస్తుంది. హ్మ్. ఆమెకు సార్ నేను ఒక మంచి నటిని కావాలి, నాకు ఒకటి యాక్ట్రెస్ కావాలని ఉంది అని వస్తుండ్రు. వచ్చినప్పుడు ఆమె డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. హ్మ్. అందుకనే ఇప్పుడు ఒక పాత్రను పోషించాలంటే దాంట్లో చాలా కోణాలుంటాయి. హ్మ్. ఏంటి? ఇప్పుడు మానసిక స్థితి ఒకటి. హ్మ్. నువ్వు వేశ్య పాత్ర చేయాలి. హ్మ్. వేశ్య పాత్ర చేయాలంటే ఎట్లుండాలి నీకు? ఆ బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి? హ్మ్. తర్వాత ఆమె డైమెన్షన్స్, ఆమె లాంగ్వేజ్ ఎట్లుండాలి? ఒక వర్బల్ ఎట్లుండాలి? ఇవన్నీ జరుగుతుంటాయండి వాచికము. హ్మ్. పాత్ర వేసినంత మాత్రాన మంచి నటులున్నారు కొందరు. చాలామంది ఇప్పుడు శ్రీదేవి గారు ఒక దేవకన్యలాగా ఆమె యాక్టింగ్ చేశారు. అవును. ఆమెను చూసి దేవకన్యలాగా చూసి ఎవరైనా మొక్కుతారా? హ్మ్. మగవాడు చూసేది వాని యాంగిల్ ఏంది? కొందరు ఉంటారు అట్లా హ్మ్. రాక్షసులు, హ్మ్. కామాంధులు. హ్మ్. వాళ్ళేమంటారు? ఐ వాంట్ సెక్షువల్ ప్లెజర్ విత్ యూ అంటారు. హ్మ్. జరుగుతుంటాయి. హ్మ్. ఎందుకంటే డబ్బు వానికి అన్నీ ఉన్నాయి గదా! నీ హ్మ్. గురించి ఏమన్నా చేస్తా అని కాళ్ళు పట్టుకుంటారు. హ్మ్. ఏం చేస్తారు అప్పుడు అటువంటోళ్ళు?
అంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ బీన్ బిట్వీన్ దెమ్ అండ్ ఆల్. అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేము ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి. కొందరు ఏం అంటే సార్ ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఇది జరుగుతుందా? లేకపోతే పలు ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గానీ, హాలీవుడ్ గానీ, కోలీవుడ్ గానీ, ఇంకా మిగతా ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. సో, వాటిల్లో కూడా ఇలా జరుగుతుందా? లేకపోతే తెలుగు ఇండస్ట్రీలో జరుగుతుందంటారా ఇలాగా? అంటే సరే ఇప్పుడు ఇలాంటివి యాక్చువల్‌గా న్యూస్ అనేవి చాలా ఏమంటారు ఇలాంటివి మన సొసైటీలోనే. ఎందుకంటే మన సొసైటీ సనాతన ధర్మంతో ఉన్నదండి. హ్మ్. ఇక మన సొసైటీలో కూడా పోతే వేరే వేరే మన దాన్ని పెట్టుకొని మాట్లాడుతుంటారు. హ్మ్. వెస్టర్న్ కల్చర్ ఈస్ డిఫరెంట్. హ్మ్. వెస్టర్న్ కల్చర్‌లో జరుగుతాయి, మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దట్ ఈస్ సెకండరీ. హ్మ్. ఇక్కడేందంటే మన లైఫ్ స్టైలు, మన ధర్మాలు అవి కరెక్ట్ కావు. హ్మ్. అంటే మళ్ళీ అట్లా గర్ల్స్ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళుంటారు. హ్మ్. అటువంటప్పుడు మనం పర్సనల్‌గా అంటే ప్రలోభాలకు గురిచేసి కూడా వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు దే మే లూజ్ దేర్ క్యారెక్టర్. హ్మ్. ఇక్కడ అది కాదు గదా! ప్రతి వారం రావాలంటే పోతుర్రు. వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కొంత డబ్బులు సంపాదించుకుంటారు. కొంత పోతుర్రు. ఆ ఫీల్డే అలాంటిదిరా బాబు! ఇప్పుడు మందు తాగేటోడిని ఎవరు నమ్మరు. హ్మ్. మందు తాగేటోడు అంటే "అయ్య! వాడు అన్నిటికి తెగించుంటాడు రా బాయ్! ఎక్కువ మందైతే మర్డర్ కూడా చేస్తారంటారు." ఆ! అంతే కదా! డబ్బుల గురించి. అవును. ఇప్పుడు ఆ సినిమా ఫీల్డ్‌లో పోయారంటే వాళ్ళు దేనికైనా తెగించే సినిమా ఫీల్డ్‌కి వస్తారు రా బాయ్! అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది. హ్మ్. కానీ కొంతమంది ఏందంటే నేను చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నా, లేడీస్‌కేంది చాలా అందంగా ఉన్నా, నా ఈ కళ్ళు బాగుంటాయి. నేను నా నా అందం ప్రపంచం తెలవాలంటే మీడియా ఏంటిది, ప్లాట్‌ఫార్మ్ ఏంటిది, సినిమా ఫీల్డ్ అని వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఆమెకు తెలుస్తది. ఏంది ఇట్లా రాబందులుంటారా? ఇట్లా ప్లేయర్స్ ఇట్లుంటారా? నాకంటే ఇట్లా జరుగుతదని తెలుస్తది. ఇప్పుడు మనకు తెలుసండి. మనకు ఇప్పుడు అలాంటి కోవకొచ్చి కొంత 'సిల్క్ స్మిత' గారు అట్లనే ఉండే. హ్మ్. ఆమె ఆమె గురించి ఎవరండి అప్పుడు 90% మగాళ్ళందరూ ఆమె సినిమాలు చూసి గూడా ఎంతో భావప్రాప్తి పొందేవాళ్ళు. హ్మ్. నిజమా కాదా? హ్మ్. ఇప్పుడు 'సన్నీ లియోన్' వచ్చింది ఒకటి యాక్ట్రెస్ ఆమె గూడా. ఆమె ఇట్లా చేస్తుంది. ఓకే. ఇండియన్ ఆమె వెస్టర్న్ పోర్న్ స్టార్. హ్మ్. అయితే ఆడదనేది లిమిటేషన్స్ ఉంటాయండి. హ్మ్. ఎవరి వ్యక్తిగతంగా ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్‌ని కాపాడుకుంటే చట్టం వాళ్ళకుంది చేసుకోవచ్చు. నిజంగా వాళ్ళు పోయేసి మళ్ళా ఇలాంటివి జరుగుతున్నాయి. దాన్ని ఎవరు జస్టిఫై చేయలేరు. ఓకేనండి. ఇష్టాలను ఎవరు జస్టిఫై చేస్తారు గోపి గారు? హ్మ్. సో, ఇప్పుడు జరిగింది గూడా అదే. హ్మ్. దాంట్లో జరుగుతుందంటే ఎవరు చెప్పలేరది. ఇప్పుడు 'రాత్ గాయి బాత్ గాయి' అంటారు. హ్మ్. అయిపోయింది ఏదో జరిగిపోయింది. దాంట్లో ఏం అరిగేది కాదు, కరిగేది కాదు అంటారు. ఆ! తర్వాత వాళ్ళు మర్చిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పోతుంటారు. హ్మ్. మొగోడు కూడా దులుపుకొని వెళ్ళిపోతుంటాడు. ఆడది కూడా దులుపుకొని వెళ్ళిపోతుంటది. అది బిట్వీన్ దెమ్ అంతే. మనం పర్సనల్‌గా చెప్పుకోలేం గదా! ఇప్పుడు హ్మ్. మనం అనుమానం అనేది రావద్దు మళ్ళీ. అవును. అనుమానం వస్తే మళ్ళా కంటిన్యూ అవుతాయి. దాంతో రైవల్రీ పెరుగుతది. దాంట్లోని మర్డర్‌ల దాకా స్థాయికి ఎదుగుతది. హ్మ్. ఇలాంటివి జరిగినాయి చాలా ఇన్సిడెంట్స్. ఓకే. అయితే ఇక్కడ కంపల్సరీ ఫోర్స్‌ఫుల్‌గా ఏం చేయలేమండి ఎవరిని. హ్మ్. ఎంతో అంత వాళ్ళ ఇష్టం ఉంటేనే జరుగుతాయి. ఓకే. దట్ ఈస్ మై ఒపీనియన్. థాంక్ యూ సార్.